వెల్కమ్ బ్యాక్ టు వశిష్ఠ ఛానల్. కార్తీక పురాణము 27వ అధ్యాయము. సుదర్శన చక్ర మహిమ. అంబరీష, నా యందు గౌరవభావముతో నన్ను ద్వాదశీ పారాయణమునకు ఆహ్వానించిన నిన్ను కాలాతిక్రమణ చేసి నీ వ్రతభంగము కలుగజేయునట్లు ప్రవర్తించితిని. నిన్ను నానా దుర్భాషలాడి శపించితిని. నా ప్రాణములకే ఉపద్రవము తెచ్చుకొంటిని. శ్రీహరి సుదర్శనము నన్ను వెన్నంటి తరుముచు నన్ను తుదముట్టించు పూనుకున్నది. శ్రీహరిని ఆశ్రయించితిని. సుదర్శనము ఆపుజేయుటకు నీవే సమర్థుడవని శ్రీ మహావిష్ణువు నన్ను నీ వద్దకు పంపారు. నన్ను రక్షించవలసిందని అంబరీషుణ్ణి ధ్యానించాడు దుర్వాసుడు. అంతా అంబరీషుడు సుదర్శనమునకు ప్రణామాలు చేసి తెలిసో తెలియకో కోపావేశములతో నా పట్ల తొందరపడ్డాడు. భక్తవరదుడైన శ్రీహరి ఇది సహించలేక నిన్ను వినియోగించాడు. పూజ్యనీయ దుర్వాసుడు పశ్చాత్తాపచిత్తుడై పరితపిస్తున్నాడు. వానిని మన్నించు. కర్తవ్య పాలనే నీ సంకల్పమైనచో వానికి బదులుగా నన్ను వధించు. చతుర్భువన వేదాగ్రేసులు ఒక్కటై వచ్చినను నిన్నేమీ చెయ్యలేరు. నన్ను మన్నించు. శరణన్న వాని కాపాడు ధర్మము నా పట్ల ఏ విధంగా ప్రవర్తించిననో తెలివి కలిగి తప్పును తెలుసుకుని పశ్చాత్తాపము పొంది నన్ను శరణు కోరుతున్నాడు. నీవు శ్రీమన్నారాయణుని ఆయుధానివి. నేను శ్రీమన్నారాయణుని భక్తుడను. ఆ మహనీయుని మన్నించుట మన కర్తవ్యము. నిన్ను ఆదేశించిన ప్రకారం వానిని చంపుట యుక్తము కావచ్చు. నా వల్ల శరణు పొందవలనన్నది శ్రీహరి అంతరంగము. శ్రీహరి ఆంతర్యం మేరకు వానికి ప్రాణభిక్ష పెట్టు అని పరిపరి విధాల అంబరీషుడు సుదర్శనాన్ని ప్రార్థించాడు. సుదర్శనుడు సుంతైనా దుర్వాసుని పట్ల కరుణ వహించినట్లు గోచరించలేదు. అంబరీషుడు ధనుర్బాణాలు తీసుకుని సుదర్శనమునకు ఎదురుగా నిలిచి, నా ప్రార్థనను కాదందువే, నీతో పోరాడి దుర్వాసుడిని రక్షించెదను. బ్రాహ్మణ వధమాను కాదందువా, నాతో తలపడు. శత్రువులకు లొంగని ఆయుధానివి, నన్ను చంపి ఆ పిదప దుర్వాసురుడిని చంపు. అంతేకాని నేను బ్రతికి ఉండగా నీవు దుర్వాసురుణ్ణి ఏమీ చేయజాలవు. నీతో యుద్ధం చేసి తీరతాను. నా బాహుబలం పట్ల నాకు గల నమ్మకంతో నీతో పోరాడుటకు సిద్ధపడుతున్నాను. నా బాణాల వేడి చవిచూడు. ఆ పరంధాముని కృపాకటాక్షములతో నాకు గల ఆత్మవిశ్వాసముతో నిన్ను నేల కొరగజేస్తాను. ప్రాణాల మీద ఆశ ఉంటే విష్ణు భగవానుని చేతి అందింకా మనదలుచుకుంటే దుర్వాసుడిని వదిలిపెట్టు. అంబరీషుని ధైర్యోత్సాహాలకు, శరణాగత సంరక్షణాభిలాషకు సుదర్శనుడు ఎంతగానో ఆనందించాడు. అయినా అంబరీషుణ్ణి హెచ్చరించదలందులకు, ఓయి రాజా, నేనేమిటో నా శక్తి ఏమిటో తెలియక బలదర్పంతో వాదులాడుతున్నావు. నీకు నాకు, ఏనుగునకు చీమకు ఉన్నంత తేడా ఉంది అన్నాడు సుదర్శనుడు. నువ్వు మేటి మొనగాడివి కావచ్చు, కానీ నేను బ్రతికుండగా దుర్వాస మహాముని జోలికి పోలేవు అని ధనస్సు ఎక్కుపెట్టి సుదర్శనుని పాదాలకు నమస్కార బాణాన్ని ప్రయోగించి మరో బాణాన్ని సుదర్శనుని పైకి సంధించిపోయాడు అంబరీషుడు. వాని సాహసానికి, ఆర్తత్రాణ పరాయణత్వానికి మురిసి సుదర్శనుడు ప్రసన్నుడై అంబరీషుణ్ణి గాఢాలింగనం చేసుకొని, రాజా అంబరీష, నిన్ను కాపాడు తలంపుతోనే శ్రీ మహావిష్ణువు నన్ను నియమించాడు. నిన్ను కాపాడుట నా కర్తవ్యము. నీతో తలపడుట నా గమనానికి లక్ష్యం కాదు. విష్ణు స్తోత్రములను త్రిలోకములందు చేయువారు, దాన ధర్మములొనర్చువారు, ఇతరులను హింసించని వారు, పరధనాపేక్ష లేనివారు, గోబ్రాహ్మణ శిశుహత్యకు పాల్పడని వారు, పరస్త్రీల పట్ల మర్యాద చూపువారు ఇహపరములందు సౌభాగ్యాలతో వర్ధిల్లుతారు. దుర్వాసుని క్షమించి అతనిని రక్షించబూనినని గొప్పతనము శ్లాఘనీయము. నీ అభిమతానుసారము దుర్వాసుణ్ణి విడిచిపెడతాను అని పలికి సుదర్శనుడు అంతర్హితమయ్యాడు. కార్తీక పురాణము 27వ రోజు పారాయణ భాగం. సుదర్శన మహత్యం అధ్యాయము సమాప్తం. ధన్యవాదములు. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.